విరాటసింహ గారు ఇదేలా సాధ్యం? మహారాజు గారిని ఆ అశ్వం ఎక్కడికి తీసుకెళ్ళిందో కూడా మీకు తెలీదా? మరి ఆ వ్యాపారి? మహారాజు గారు వెళ్ళిపోయినప్పటి నుండి ఆ వ్యాపారి ఆచూకీ కూడా తెలియడం లేదు. మేము చాలా ప్రయత్నాలు చేశాం. కానీ మహారాణి, మీరేం చింతించకండి. సైనికులకి మేము ఆదేశాలు ఇచ్చాం. వీలైనంత త్వరలోనే మహారాజుని ఆ వ్యాపారిని వెతికి తీసుకొస్తారు. చింతించకుండా ఎలా ఉండాలి సేనాధిపతి గారు? ప్రస్తుతం మహారాజు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో మాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు రాబోతోంది సాధారణ ఉపద్రవం కాదని నా మనసుకి అర్థమవుతోంది. ఘోర సంకటం రాబోతోంది. ఆచార్య, ఇక మీరే ఏదో ఒకటి చేయండి. మీ జ్యోతిష శాస్త్రంతో తెలుసుకోండి. ఇది ఎలాంటి ఉపద్రవం కనిపెట్టండి. పద్మిని, అకారణంగా నువ్వు చింతిస్తున్నావు. మహారాజు విక్రమాదిత్య సాధారణ వ్యక్తి కారు. ఆయన అసాధారణ వ్యక్తి. ఒక మామూలు అశ్వం ఆయనకు ఎలా సంకటం తీసుకురాగలదు? అక్క, మాకు అశ్వం గురించి చింతలేదు. మాకు బాగా తెలుసు. వారు సామ్రాట్ విక్రమాదిత్య మహారాజులు. ఆయన అశ్వాలపై స్వారీ చేస్తూ సమస్త ప్రపంచాన్ని జయించారు. మరేమో మాకు అర్థం అవుతోంది. ఈ అశ్వం తప్పకుండా శనిదేవుడి యొక్క మాయే. అక్క, ఘోర సంకటం రాబోతోంది. మహారాణి గారికి జయము. సేనాపతి గారు, ఉజ్జయిని వన సమీపాన మాకి ఆభరణాలు దొరికాయి. మహారాజా వారి ఆభరణాలు? మహారాణి, మేము వనమంతా వెతికాం, కానీ మాకు ఈ ఆభరణాలే దొరికాయి. మహారాజు గారి జాడ తెలియలేదు మహారాణి. అసంభవం. ఇలా జరగడం అసంభవం. మహారాజు సురక్షితంగానే ఉండుంటారు. మహారాజు గారికి ఏ కీడు జరగదు. మహారాజు క్షేమంగానే ఉంటారు. మహారాణి! మహారాణి! గురు గోరఖ్నాథ్ కి జై. ఉజ్జయిని రాజ్య సింహాసనం పైన నూతన చక్రవర్తి కూర్చోవలసిన సమయం ఆసన్నమైందని అనిపిస్తుంది. మేము ఎక్కడికి చేరుకున్నాం? ఎందుకు మాకు ఉజ్జయిని మార్గం కనపడడం లేదు? మేము దారి తప్పి ఇలా వచ్చామా ఏంటి? రాజా విక్రమాదిత్య, ఇది నీకు పెట్టిన సత్యనిష్ట పరీక్షకు పరిణామం. కానీ నీ మీద 1.5 రోజు వరకు ఈ రకంగా శనీశ్వరుడి నీడ పడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మీద శనీశ్వరుడి దృష్టి పడిందంటే ఆ వ్యక్తి అన్ని దిశల నుంచి దిగ్భ్రమకు లోనవుతాడు. రాజా, నీ సమస్యను పరిష్కరించడం సాధ్యమే, కానీ అందుకు నువ్వు వెంటనే నీ సత్యనిష్టను వదలవలసి ఉంటుంది. శనీశ్వరుడి శ్రేష్టతను అంగీకరించాల్సి ఉంటుంది. అంగీకరిస్తావా రాజా? ఒకవేళ నువ్వు సత్యనిష్టను విరమించుకుంటే నీ సమస్య సమసిపోతుంది. కానీ దానితో పాటు నీ సత్యనిష్ట పోతుంది. అది పోయిందంటే నీ యాత్ర ముగుస్తుంది. యాత్ర ముగిసిందంటే నువ్వు ఎప్పటికీ ప్రేతస్థలికి తిరిగి రావు. ఎప్పటికీ రావు.
మహారాజా. ఏంటిది? మహారాజు గారి కుండలీలో శనిదశ కనపడుతుంది. ఆచార్య, మహారాజు గారు ఎక్కడున్నారు? మీరు దిగులు చెందకండి మహారాణి. విరాట్ సింహ తన పూర్తి సైనిక బలంతో మహారాజును వెతకడానికి వెళ్లారు. ఆయన తప్పకుండా తిరిగి వస్తారు. ఆచార్య, మీ జ్యోతిష జ్ఞానంతో ఏదైనా సమాచారం తెలుస్తుంది కదా? మహారాజు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎక్కడున్నారో, ఏ సంకటంలో ఉన్నారో. మహారాణి ఇలా చూడండి. మహారాజు గారి కుండలి గ్రహదశల అనుసారంగా ఈ సమయంలో ఆయన పైన శని ప్రభావం మొదలైంది. శని ప్రభావమా? దాని అర్థం ఏంటి ఆచార్య? మహారాణి, ఎప్పుడైతే ఒక మనిషి పైన శని ప్రభావం మొదలవుతుందో ఆ సమయంలో ఆ వ్యక్తి పైన అసాధారణమైన సంకటాలు పడుతుంటాయి. ఈ దశ పరిధి కనీసం 1.5 రోజుల నుండి ఒక్కోసారి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్నే మనం శని మహాదశ అని కూడా అంటాం. శని మహాదశ అంటే మా అనుమానమే నిజమైందన్నమాట. శనిదేవుడు మహారాజుపై కోపద్రిక్తుడై వెళ్ళిపోయారు. అలాగే ఈ ఉపద్రవం ఆ కోపం పరిణామమే. ఆచార్య, ఏదో ఒక మార్గం ఉంటుందిగా. ఈ శనిదశని దూరం చేయడానికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా? మహారాణి, శనిదేవుడికి నల్లని వస్తువులంటే చాలా ఇష్టం. ఒకవేళ మనం శని వ్రతం, శని నిరోధం కోసం అనుసరించాల్సిన పద్ధతులు పాటిస్తూ శనికి ప్రియమైన వస్తువుల్ని అంటే నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రాలు, అలాగే నల్లని లడ్డుల్ని మనం దానం ఇస్తే శనిదేవుడి కోపం కొంతవరకు తగ్గొచ్చు. ధన్యవాదాలు. కష్టపడి ఏదో ఒక నగరానికి చేరుకున్నాం. ఇక్కడ నుండి ఉజ్జయిని మార్గం తెలుసుకోవడం అంత కష్టతరమేం కాదు. నమస్కారం అండి లక్ష్మీపతి గారు. నమస్కారం. నమస్కారం. ఇదిగోండి మీ అమ్మాయికి ముత్యాలహారం తెచ్చాను. చూడండి ఎంత అందంగా ఉందో. మీ అమ్మాయికి ఇది బాగా నచ్చుతుంది. చాలా రోజులుగా నా కూతురి హారం కోసం ఎదురు చూస్తుంది. హారం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. అందమైన నగలు తయారు చేయాలంటే అధిక సమయం పడుతుంది కదండి. సరే, బయలుదేరుతాను. నమస్కారం. నమస్కారం. మహాశయ, ఇదేం నగరం? నగరం సంగతి వదిలే, ముందు ఇది చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఉజ్జయిని నగరానికి వెళ్ళాలి. ఉజ్జయినియా? అవును. ఏం మాట్లాడుతున్నావు సోదరా? ఇక్కడ మీకెవరు చెప్పలేదా సోదరా? ఉజ్జయిని పేరు పలకటం కూడా ఇక్కడ అపరాధమే. అన్నట్లు ఇంతకీ మీరెవరు? విక్రమ్. నా పేరు విక్రమ్. విక్రమ్? ఉజ్జయిని నివాసితుడివి, పైగా నీ పేరు విక్రమ్. ఎవరైనా విన్నారంటే నీకు మరణదండనే పడుతుంది. ఎందుకు? నా పేరులో అంత లోపమేముంది? సోదరా, ఇది తమిళ దేశం. ఉజ్జయిని రాజ్యానికి ఇది ఆగర్భ శత్రు రాజ్యం. మా చంద్రబాను మహారాజు గారికి రాజా విక్రమాదిత్య అంటే ఎంత ద్వేషమో. అందుకే ఆయన మా రాజ్యంలో విక్రమ్ పేరుతో ఎంతమంది వ్యక్తులున్నారో వాళ్ళందరినీ చంపించేశారు. ఏమైంది సోదరా, మౌనంగా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నాకు చాలా దాహంగా ఉంది. కాస్త జలం దొరుకుతుందా? అక్కడ ఉంది, వెళ్ళండి. వెళ్ళి తాగండి. శిల్పా, నా బంగారు తల్లి శిల్పా, ఇలా వచ్చి చూడమ్మా. నీ ముత్యాలహారం ఇంటికి వచ్చేసింది. రా, వచ్చి చూడమ్మా. వస్తున్నాను నాన్నగారు. అయ్యగారు, మీ సామాన్లన్నీ బండ్లో వచ్చేసాయి. ఒకసారి వస్తారా?
సామాన్లు కూడా ఇప్పుడే రావాలా? పద, నేనే వస్తున్నాను. రాజా విక్రమాదిత్య, చూసావా నీ సత్యవాక్కు నిన్ను ఏ చోటికి తీసుకొచ్చిందో? నువ్వు నీ శత్రురాజ్యంలో ఆ నేలలోని వాళ్ల జలాన్నే సేవిస్తున్నావు. దీనికి పరిణామం మృత్యుదండనే. కానీ నీకింకా సమయం ఉంది. నీ నిర్ణయం మార్చుకో. నాకు మరణ భయాన్ని చూపిస్తున్నావా శనిదేవా? నేను రాజా విక్రమాదిత్యుణ్ణి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నేను నా సత్యవాక్కును ఏమాత్రం వెనక్కి తీసుకోను. అలాగే నీ ఇష్టానుసారమే కానివ్వు చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్య. నాన్నగారు నా హారం ఎక్కడ పెట్టుంచారు? నాన్నగారు, చెప్పు తల్లి. నా హారం ఎక్కడ పెట్టారు? నాకు కనబడ్డం లేదు. ఏమైపోయింది? నేను ఇక్కడే పెట్టాను కదా, ఎలా మాయమైంది? అక్కడ, కానీ అక్కడేదీ లేదుగా. కానీ అమ్మా, నేను మాత్రం దీని మీదే పెట్టి వెళ్ళాను. నాన్నగారు, మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఎవరైనా వచ్చి ఉంటారంటారా? అతను ఒకవేళ నీ హారం దొంగిలించింది అతనే కావచ్చు. ఏ సోదరా, ఆగు! ఆగు! నీతోనే మాట్లాడుతున్నాను. నేను నీ ప్రాణాలు కాపాడాను, కానీ నువ్వు నాకే విశ్వాసఘాతకం చేయాలనుకున్నావా? విశ్వాసఘాతకమా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నా కుమార్తె హారాన్ని దొంగిలించావు. మహాశయ, మీరు తప్పకుండా ఏదో పొరపాటు పడుతున్నారు. నా దగ్గర ఏ హారమూ లేదు. ఆహా, మంచివాళ్ళ నటిస్తున్నావా? చూడు, నువ్వు నీ పేదరికం వల్ల మాత్రమే ఇలాంటి పని చేసుంటావు. చూడండి మహాశయ, నా దగ్గర ఏ హారమూ లేదు. నాకు అర్థమైంది. ఈ వ్యక్తి ఇలా చెప్తే వినడు. ఇతన్ని రాజా చంద్రబాను వద్దకి తీసుకెళ్లాల్సిందే. ఆయనే న్యాయం చేస్తారు. ఇతను బంధించండి. రాజా, సత్యమే ఈ లోకానికి ఆధారం. కానీ సమస్య ఏమిటంటే ఆ మార్గాన నడవడం చాలా కష్టం. సత్య మార్గాన్ని అనుసరిస్తే కొందరు మనకు శత్రువులవుతూ ఉంటారు. వారు సత్యాన్ని ఎన్నటికీ స్వీకరించలేరు. వారు సత్యనిష్ఠులు కారు. వారు తమ భావాలు, ఆలోచనలు సత్యమనుకుంటారు. ఎలాగంటే ఇప్పుడు శనిదేవుడు నీ శత్రువైనాడు. కానీ శనిదేవుడికి నీ పట్ల వ్యక్తిగత ద్వేషం లేదు. అతడు తమ సత్యాన్ని నీ చేత ఒప్పించాలనుకున్నాడు. ఇక వేచి చూడాలి. మరి శనీశ్వరుడి శక్తి శ్రేష్టమా, నీ సత్యనిష్ట శ్రేష్టమా అని. ఉజ్జయిని మహారాజు, చక్రవర్తి సమ్రాట్ ఈ రోజు మా దర్బారులో ఒక దొంగలా నిలబడి ఉన్నాడు. విక్రమాదిత్య, నేనింకా మర్చిపోలేదు. నాకు ఇప్పటికీ గుర్తుంది.
నువ్వు కూడా మరిచిపోయి ఉండవు. ఆ రోజు గుర్తు చేసుకో. ఆ రోజున నువ్వు నాకు నా తలపైన ఈ ముద్ర పడేలా చేయించావు. గుర్తు చేసుకొని చూడు. నీకేమైనా గుర్తొచ్చిందా? గుర్తు చేసుకో. మాకు మీతో ఎలాంటి శత్రుత్వం లేదు. మీ రాజ్యాన్ని మేము వశం చేసుకోవాలనుకోవడం లేదు. కానీ భారతదేశ ఐక్యత కోసం ఇది అవసరం. అన్య రాజ్యాల మాదిరిగా మీరు కూడా ఉజ్జయిని శాసనాల్ని స్వీకరించండి. తమిళ దేశానికి మీరే రాజుగా ఉంటారు. ప్రజలు మీ ఆదేశాల్ని పాటిస్తారు. మారేది కేవలం ఒక్కటే. దేశానికి ఎప్పుడు అవసరం పడినా, మాతృభూమి ఎప్పుడు పిలిచినా అప్పుడు మీరు మా మాట వినాల్సి ఉంటుంది. లేదు విక్రమాదిత్య, నీ షరతుకి నేను అంగీకరించట్లేదు. నేను ఉజ్జయిని సామంతుడిగా నా రాజ్యాన్ని పాలించలేను. విరాట్ సింహ, రాజా చంద్రభాను గారిని వారి రాజ్యంలో వదిలేసిరండి. కానీ ఆయన తలపై ఉజ్జయిని రాజ్య ముద్ర వేయండి. అది ఈయనకి గుర్తు చేస్తూ ఉంటుంది ఆ రాజ్యం నేను భిక్షగా పడేశానని. విక్రమాదిత్య, నువ్వు ఇలా చేయడం తప్పు. నేను నిన్ను ప్రాణాలతో వదలను. విక్రమాదిత్య, ఆ రోజు నీదైతే ఈ రోజు నా వంతు. నేను కూడా నిన్ను చంపను. కానీ ఎలాంటి శిక్ష వేస్తానంటే దాంతో నీకు నా బాధ ఏమిటో అర్థమవుతుంది. ఈ బాధ ప్రతి క్షణం నేను అనుభవిస్తున్నాను. ఈ ముద్రని చూస్తూ వెళ్ళండి. వీడిని తీసుకెళ్ళండి. తన 2 కాళ్ళు 2 చేతుల్ని విరిచేసి సిప్రా నదిలో పడేయండి. వెళ్ళండి. రాజా, ముందు నేను నీ నుండి రాజ్యాధికారం దూరం చేశాను. తర్వాత నీ పైన దొంగతనం ఆరోపణ పడేలా చేసి నీ నుంచి నీ గౌరవాన్ని దూరం చేశాను. ఇక ఇప్పుడు తొందరలో నీ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. కానీ నీ వద్ద ఇప్పటికీ సమయం ఉంది రాజా. నీ నిర్ణయం మార్చుకో. నేను సర్వశ్రేష్ఠుణ్ణని ఒప్పుకో. ఒకవేళ నీకు శిక్షే కావాలనుకుంటే దాన్నే భరించు. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి నదిలో పడేయండి. మహారాజా, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. నీకు తెలిసిపోయి ఉంటుంది ఈ సౌర మండలంలో నాకన్నా శక్తివంతమైన గ్రహం ఇంకేదీ లేదని. నీ సత్యనిష్టే నీ అకాల మృత్యువుకి కారణం కాబోతోంది రాజా విక్రమాదిత్య. శనిదేవా, మా మృత్యువు తర్వాత కూడా మా వల్ల తీసుకోబడ్డ ఈ నిర్ణయం సురక్షితంగా ఉంటుంది శనిదేవా. అంటే దానర్థం ఇదే శనిదేవా. మీరు సూర్యదేవుడితో మీ వ్యక్తిగత శత్రుత్వం కారణంగా సృష్టి సత్యాన్ని మార్చివేయాలని భావిస్తున్నారు. ఈ లోకంలో జీవరాశులకి అత్యంత ఆవశ్యకమైన వెలుగు కేవలం సూర్యదేవుడి వల్లే లభిస్తుంది. ఒకవేళ సూర్యదేవుడు కొన్ని క్షణాల పాటు
ఈ లోకం నుండి వెలుగుని వెనక్కి తీసుకుంటే ఈ సృష్టిలో కాంతి జీవం అంతరించిపోతాయి. అది అసంభవం. అలా ఎన్నటికీ జరగదు. ప్రత్యక్షం కిం ప్రమాణం శనిదేవా. ప్రత్యక్షంగా కనబడుతుంటే ప్రమాణాలు అక్కర్లేదు. ఈరోజు మీరు ఆ సత్యాన్ని స్వయంగా చూస్తారు. सूर्याय नमः. ॐ सूर्याय नमः. ॐ सूर्याय नमः. ॐ सूर्याय नमः. हे सूर्यदेवा, మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ఈరోజు సత్యాన్ని రక్షించడం కోసం సృష్టి నుండి కేవలం కొన్ని క్షణాల పాటు మీరు మీ వెలుగుని వెనక్కి తీసుకోండి.